ఇన్ని రోజులు నేను చెప్తుంటే ఎవరూ నమ్మలేదు. శ్రీనుతో పెళ్లి కోసం తండ్రితోనే చావు నాటకం ఆడించి అతన్ని చంపడానికి కూడా సిద్ధపడింది. ఈ ఇంట్లో పార్వతి పిన్నితో అందరూ కలిసి శ్రీనుకి చారునిచ్చి పెళ్లి చేసి నా గొంతు కొయాలని చూశారు. బాబాయ్, ఇప్పటికైనా మీకు అర్థమైందా? చిది చారు నిజ స్వరూపం. పెద్దనాన్న, మీరే శిక్ష వేయండి. ఊళ్ళో ఏ తప్పు జరిగినా పంచాయతీలో తీర్పు చెప్పే నేను, దొంగెవరో దొరెవరో కనిపెట్టగలిగే నేను చారు నటనని నమ్మి మోసపోయాను. అంత గొప్పగా నటించింది. చివరికి మన ఇంట్లోకే వచ్చి మన వాళ్ల మధ్యలోనే చిచ్చు పెట్టి మనందరినీ కళ్ళున్న గుడ్డివాళ్లం చేసింది. శివరాం, ఇప్పుడు ఈ ఇంటి పెద్దవి నువ్వు. బాధ్యత నీ మీద ఉంది. ఏ శిక్ష వేస్తావో నువ్వే చెప్పు శివరాం. సీతారాములు లాంటి మా అన్నయ్య వదినల్ని మోసం చేశావు. రామలక్ష్మణులు లాంటి మా ఇద్దరిని వేరు చేద్దామనుకున్నావు. ఏ జనం మధ్యలో నువ్వు న్యాయం కోసం పోరాడావో అదే ఊరి జనం మధ్యలో నీకు శిక్ష వేస్తాను.